Hi friends, this is Rajalakshmi, Faculty of Methodology, especially Biological Science Methods and Try Methods. సో ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. సో బయోసైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే డెఫినెట్గా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇవ్వబడుతుంది. ఆ లింక్ మీరు ఓపెన్ చేస్తే మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్ ఓపెన్ అవుతుంది. సో ఆ యాప్లో మీకు మెథడాలజీ, స్కూల్ అసిస్టెంట్, బయోలాజికల్ సైన్స్ సంబంధించి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం స్పెషల్ కోర్సెస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్కి వేరువేరుగా అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకు వీడియోస్ అంటే క్లాసెస్ మొత్తం సిలబస్కి సంబంధించినటువంటి రికార్డెడ్ వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే మెటీరియల్ ఉంది, దాంతోపాటు టెస్ట్ సిరీస్ సిబిటి మోడల్లో ఉన్నాయన్నమాట. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి సపరేట్గా ఉండడం వల్ల మీకు అకార్డింగ్ టు యువర్ సిలబస్ మీ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ప్రకారమే చేయబడిన వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ చాలామంది స్పెషల్గా టెస్ట్ సిరీస్ అడుగుతున్నారు. సో యాప్లో మీకు టెస్ట్ సిరీస్, మెటీరియల్, వీడియోస్ కలిపిన ఒక కోర్స్ ఉంది. అందులో 2019 బుక్ వీడియోస్ కూడా అడిషనల్గా ఒక ఫోల్డర్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ కోర్స్తో పాటు మీరు యాప్ను ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. ఓన్లీ వీడియోస్ అండ్ మెటీరియల్ అంటే మీ సిలబస్ సంబంధించినటువంటి వీడియో క్లాసెస్, రికార్డెడ్ వీడియోస్ మరియు మెటీరియల్ ఒక కోర్సుగా, అలాగే ఓన్లీ టెస్ట్ సిరీస్ స్పెషల్గా ఉందన్నమాట. చాలా లో ప్రైస్లో 1500 బిట్స్. వీడియో థంబ్నెయిల్లో చెప్పినట్టుగా 10 daysలో మెథడాలజీ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుందా? ఎస్, డెఫినెట్గా అవుతుంది. ఇది ఎలా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే ప్రిపరేషన్ మీరు ఒకటే సబ్జెక్ట్ చేస్తారు, మెథడాలజీ. అలా చేసినప్పుడు డెఫినెట్గా 10 daysలో అవుతుంది. మీరు కొంచెం స్లోగా మూవ్ అయితే 15 daysలో అయినా డెఫినెట్గా పర్ఫెక్షన్ వస్తుంది. సో ఇందులో మీరు వీడియోస్ ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఓపెన్ చేస్తారు. సో అందులో నిర్వచనాలు, సైన్స్ అంటే నిర్వచనాలు, సైన్స్ యొక్క లక్షణాలు, సైన్స్ యొక్క నిర్మాణము వింటారు. వినేటప్పుడు రన్నింగ్ నోట్స్ పక్కన బుక్ పెట్టుకోమని చెప్తున్నాను. రన్నింగ్ నోట్స్ బ్రీఫ్గా నోట్ చేసుకుంటారు, చాలా ఎక్కువ కాకపోయినా బ్రీఫ్గా. అకాడమీ బుక్స్ పక్కన పెట్టుకొని ఏదైతే మీరు కాన్సెప్ట్ విన్నారో అది అకాడమిక్లో చదవాలి. సో ఈజీగా మీరు ఒక 2-3 వీడియోస్ చూసేసి ఆ టాపిక్కి సంబంధించిన రన్నింగ్ నోట్స్ రాసుకొని దానికి సంబంధించిందే మీరు అకాడమీ బుక్ పక్కన పెట్టుకోవాలి. డెఫినెట్గా అకాడమీ వదిలేసి ఎవరో రాసిన నోట్స్ మాత్రమే బైహార్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఇలా చేసిన తర్వాత మీరు ఒక బుక్ పెట్టుకోండి. ఆ బుక్లో వీటన్నిటికి సంబంధించిన ఫస్ట్ చూడండి నిర్వచనాలు. ఇప్పుడు మెథడాలజీలో 11 యూనిట్స్లో మొత్తం ఎన్ని నిర్వచనాలు ఉన్నాయి? ఒకటే రోజు 11 యూనిట్స్ నిర్వచనాలు నేను రాయమని చెప్పట్లేదు, కొంచెం జాగ్రత్త వినండి. వినేటప్పుడు ఒక నోట్బుక్ పెట్టుకుంటారు. ఆ నోట్బుక్లో ఫస్ట్ నిర్వచనాలను పెట్టుకొని ఒక 7-8 పేజీలు తీసేసి నెక్స్ట్ సంవత్సరాలు ఇట్లా అందులో మరలా ఒక 5-6 పేజీలు తీసి ఇట్లా బుక్ మొత్తంలో ఈ 11 హెడ్డింగ్స్ పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు నిర్వచనాలని హెడ్డింగ్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ యూనిట్కి ప్రిపరేషన్ మీకు అయిపోయిన తర్వాత ఫస్ట్ యూనిట్లో ఏవైతే నిర్వచనాలు వచ్చినాయో అక్కడ రాస్తారు. నిర్వచనాలు అంటే మీకు తెలుసు, విజ్ఞాన శాస్త్ర నిర్వచనాలు ఫస్ట్ యూనిట్లో ఉన్నాయి, సెకండ్ యూనిట్లో విలువలు అంటే ఉన్నాయి, థర్డ్ యూనిట్లో చాలా ఉన్నాయి. గమ్యాలు అంటే ఏంటి, లక్ష్యాలు అంటే ఏంటి, బోధనా లక్ష్యాలు అంటే ఏంటి, అభ్యసన లక్ష్యాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా ప్రింట్ అయిన తెలుగు మీడియం అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ప్రతి చాప్టర్లో చాలా నిర్వచనాలు ఉన్నాయి. ఇంతకుముందు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో లిమిటెడ్ నిర్వచనాలే ఉన్నాయి. ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్లో మాత్రం చాలా ఉన్నాయన్నమాట. అసలు థర్డ్ యూనిట్లో అయితే ఎన్ని ఉన్నాయో, ప్రతి యూనిట్లో ప్రతి కాన్సెప్ట్కి ఉన్నాయన్నమాట. ఈవెన్ టీఎల్ఎం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, బోధనోపకరణాలకు కూడా నిర్వచనాలు ఉన్నాయి. అట్లా ప్రతిదానికి నిర్వచనాలు అనేవి ఉన్నాయన్నమాట. సో నిర్వచనాలు ఇప్పుడు ఫస్ట్ యూనిట్ ఉంటుంది కదా, ఫస్ట్ యూనిట్ ప్రిపరేషన్ అయిపోయింది కదా, నిర్వచనాలు ఏమేమి వచ్చినాయో అక్కడ రాసుకోవాలి. ఇక ఫస్ట్ యూనిట్లో ఒక్కొక్క యూనిట్ ఇలాగే ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు నేను ఫస్ట్ యూనిట్ గురించి చెప్తున్నాను, మిగిలిన యూనిట్స్ కూడా ఇలాగే ప్రిపేర్ అవ్వాలి. సో రెండవది సంవత్సరాలు. ఇప్పుడు మీరు సంవత్సరాలు అంటే ఎగ్జాంపుల్ చూడండి, విద్యా లక్ష్యాల వర్గీకరణ సంబంధించి మొట్టమొదటి చర్చ ఎప్పుడు జరిగింది? 1948 బోస్టన్ యూనివర్సిటీలో. సో సంవత్సరాలు అంటే సంవత్సరం వేసుకొని దాని ఎదురుగుండా జరిగిన ఇన్సిడెంట్ అని రాసుకోవాలి. 1956 ఇంకో సంవత్సరం. అప్పుడు ఏమైంది? బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ బుక్ పబ్లిష్ చేయబడింది బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్ గారి చేత. 2001లో ఏం జరిగింది?
బ్లూమ్స్ టాక్సానమీ సవరించబడింది, రివైజ్డ్ ఎడిషన్ వచ్చింది. ఎవరి చేత? అండర్సన్ క్రాథాల్ దాని పేరు. ఇట్లా ఇయర్స్ అన్నమాట. ఇట్లా ప్రతి యూనిట్లో చాలా ఇయర్స్ ఉన్నాయి. అనిత విద్యా విధానం ఉంది కదా, అందులో మ్యూజియము, తర్వాత సైన్స్ ఫెయిర్స్ అంటే వైజ్ఞానిక ప్రదర్శనలు, అలాగే మనకు సైన్స్ క్లబ్స్, దానిలో ఎన్ని ఇయర్స్ ఉన్నాయో. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సైన్స్ క్లబ్స్, వైజ్ఞానిక సంఘాలు భారతదేశంలో, దానికి ఒక 7-8 ఇయర్స్ వచ్చినాయి అనమాట, 7-8 ఇయర్స్. సో ఇట్లా మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తంలో ప్రతి యూనిట్లో ఉన్నాయి. టెక్స్ట్ బుక్ మొత్తం ఒకేసారి చేయొద్దు, ఒక్కొక్క యూనిట్ గురించి నేను చెప్తున్నా. సో ఫస్ట్ యూనిట్లో మీకు సంవత్సరాలు ఏమొచ్చినాయి. సో మీరు బుక్ పెడతారు కదా, ఆ బుక్లో ఒక 5-6 పేజీలు ఫస్ట్ నిర్వచనాలకు ఇచ్చి తర్వాత సంవత్సరాలను హెడ్డింగ్ పెడతారు కదా. సో యూనిట్ నెంబర్ 1 అని పేరు రాసి అక్కడ సంవత్సరాలు రాసుకోండి. మళ్ళీ ఏ యూనిట్లో దాని కన్ఫ్యూజన్ రాకుండా అక్కడ యూనిట్ పేరు రాసి కింద సంవత్సరాలు రాసుకోండి. ఇక మూడోది విద్యావేత్తలు. విద్యావేత్తలు అంటే మీకు ఐడియా ఉంది కదా. విద్యావేత్తలు అంటే ఎలాంటి వాళ్ళు వస్తారు? ఫస్ట్ విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణాన్ని ద్రవ్యాత్మక సంశ్లేషణాత్మక నిర్మాణంగా వివరించిన వారు ష్వాబ్ అండ్ ఫినిక్స్. అలాగే విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణాన్ని నిర్మాణంలో ఉన్నటువంటి భవనంతో పోల్చిన వారు హెన్రీ పాయింకే రాసి శర్మ. సో విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని ప్రతిపాదించిన వారు వీళ్ళందరితో పాటు జేబీ కోనార్డ్. క్రింది వారిలో విజ్ఞాన శాస్త్ర నిర్మాణంతో సంబంధం కలిగిన వారని ఇచ్చారనుకోండి, పాత బుక్స్లో ఉన్నది కూడా కవర్ చేసుకోవాలి. మన యాప్లో నేను అట్లా మొత్తం చేశాను. జేబీ కోనార్డ్ అది మీకు న్యూ టెక్స్ట్ బుక్స్లో లేదు. తర్వాత ష్వాబ్ అండ్ ఫినిక్స్, తర్వాత హెన్రీ పాయింకే రాసి శర్మ. సో విజ్ఞాన శాస్త్ర నిర్మాణంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు. ఇక మీకు లక్ష్యాలు స్పష్టీకరణలో వస్తే బ్లూమ్స్ టాక్సానమీలోనే 3 రంగాలు. ఫస్ట్ రంగాన్ని అధ్యయనం చేసిన వారు, ఫస్ట్ జ్ఞానాత్మక రంగాన్ని సవరించిన వారు అండర్సన్ క్రాథాల్, అధ్యయనం చేసిన వారు బెంజమిన్ సమీల్ బ్లూమ్. తర్వాత రెండో రంగం భావేశ రంగం క్రాథాల్. ఇక మానసిక చలనాత్మక రంగం మొత్తం 3 ఉన్నారు. ఎవరు? ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే, హారో. సో వీళ్ళు 3 పేర్లు. వీళ్ళు విద్యావేత్తలు. గమ్యాలు ఉద్దేశాలు వీటికి గొలుసు అంటే సంబంధం ఉందని చెప్పింది రిచర్డ్ వైట్ఫీల్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్. సో ఇవి విద్యావేత్తలు అంటే ఇది మీకు అర్థమైంది కదా. సో ఎడ్గార్ డేల్ రాసిన బుక్ అంటే ఆ పుస్తకాన్ని రాసినది ఎవరు? విద్యావేత్త ఎడ్గార్ డేల్. సో ఇట్లా చాలా ఉన్నాయన్నమాట, చాలా విద్యావేత్తల గురించి చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ యూనిట్ చదువుతారమ్మా మీరు. ఆ ఫస్ట్ యూనిట్లో విద్యావేత్తలు ఎంతమంది వస్తారు, ఆ విద్యావేత్తలని హెడ్డింగ్ కింద మీరు రాయాలన్నమాట. యూనిట్ 1 అని హెడ్డింగ్ పెట్టి విద్యావేత్తలు. ఇక 4వ చూడండి, లాటిన్ గ్రీక్ పదాలు. ఇవి ఎక్కువేం లేవు, చాలా తక్కువే ఉన్నాయి. బట్ మీ తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్ బుక్లో ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట. సో లాటిన్ గ్రీక్ పదాలు ఫస్ట్ సైన్షియాతో మొదలు పెడితే సైన్షియా లాటిన్ వర్డ్, తర్వాత లెక్టేర్ లాటిన్ పదం, హ్యూరిస్కో గ్రీక్ పదం, లైబర్ పుస్తకం లైబ్రరీ వచ్చింది అది లాటిన్ పదం, మ్యూజియం అది లాటిన్ పదం, తర్వాత మీకేమున్నాయి కర్రేరే లాటిన్ పదం. సో గ్రీకు లాటిన్ పదాలు ఒక పక్కన రాసుకోమని నేను ఆఫ్లైన్లో జనరల్గా ఒకటి చెప్పేటప్పుడే నోట్స్లో మిగిలివన్నీ చెప్పేస్తాను. సో ఆన్లైన్లో మీరు కూడా వినేటప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. లాటిన్ గ్రీకు పదాలు అని పెట్టి ఇవి ఎక్కువ ఉండవు, జస్ట్ ఒక 2 పేజీలు వదులుకోండి. సో ఫస్ట్ యూనిట్ అని హెడ్డింగ్ పెట్టి దానిలో లాటిన్ గ్రీక్ పదాలు రాసుకొని దాని ఎదురుగుండా అర్థం రాసుకోండి. ఇక నెక్స్ట్ శాస్త్రవేత్తలు సమాచారం మీకు ఎక్కడుంది? చారిత్రక అభివృద్ధి, జీవశాస్త్ర విజ్ఞాన శాస్త్ర చారిత్రక అభివృద్ధి ఫస్ట్ యూనిట్ ఉంది చూడండి, హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్. సో ఇందులో చాలా మంది శాస్త్రవేత్తలు వస్తారమ్మా. శాస్త్రవేత్తలకు ఇయర్ మీకు ఇక్కడ సంవత్సరాలు అని చెప్పాను కదా, సంవత్సరాలలో ఈ టాపిక్లో ఉన్న ఇయర్స్ రాయకండి. శాస్త్రవేత్తల ఇయర్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మామూలుగా వచ్చిన సంవత్సరాలు రాసుకొని శాస్త్రవేత్తలని హెడ్డింగ్ పెట్టిన దగ్గర ఇయర్ రాసి ఫస్ట్ ఒక టేబుల్ వేసుకోండి. చక్కగా ఒక టేబుల్ వేసుకొని సీరియల్ నెంబర్, ఇయరు, శాస్త్రవేత్త పేరు, వాళ్ళ కాలం ఉంటుంది కదా, పుట్టిన సంవత్సరం చనిపోయిన సంవత్సరం, కాలము, వాళ్ళ దేశము, వాళ్ళ ఇన్వెన్షన్స్, వాళ్ళు కనుక్కున్నవి, వాళ్ళ బిరుదులు, బుక్ అడ్డం తిప్పి మంచి ట్యాబ్లెట్ ఫామ్ వస్తుంది. సో శాస్త్రవేత్తల సమాచారం అన్న దగ్గర ఫస్ట్ యూనిట్గా వస్తుంది మీకు, మిగిలిన యూనిట్స్లో చాలా తక్కువ. ఏదైనా వస్తే 1-2 వేసుకోవచ్చు, ఒక 3-4 పేజీలు వదులుకోవచ్చు దీనికి శాస్త్రవేత్తల సమాచారం. నెక్స్ట్ ఫ్లో చార్ట్స్ వేసుకోవాలి మీరు. ఫ్లో చార్ట్లను హెడ్డింగ్ పెట్టి దీనికి ఒక 15 పేజీలన్నా వదులుకోండి, 15 పేజెస్ అన్నా పడుతుంది. టాక్సానమీ, బ్లూమ్స్ టాక్సానమీకి ఫ్లో చార్ట్. ఆ ఫ్లో చార్ట్ చూస్తే దానికి సంబంధించిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఉండాలి.
నేను రాసిన నోట్స్లో ఫ్లో చార్ట్ వేసాను, బ్లూమ్స్ టాక్సానమీకి యాప్లో అప్లోడ్ చేశాను. సో ఆ బ్లూమ్స్ టాక్సానమీ మొత్తం చదివేసిన తర్వాత ఒక్కసారి ఫ్లో చార్ట్ చూస్తే దానిలో క్రీమ్ పాయింట్స్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. అలా వేసుకోవాలి. ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా వేసాను, దానికి మీరు వేసుకోవాలి. టీఎల్ఎంకి ఒకటి కాదు చాలా వస్తాయి ఫ్లో చార్ట్స్. ఒకటే అంటే చాలా పెద్దగా అవుతుంది, చార్ట్ మీద వేసుకుంటే ఓకే, కానీ బుక్లో అంటే కొంచెం ఎక్కువ వస్తాయి అనమాట టీఎల్ఎం. దీనికి కూడా నేను అన్నిటికీ ఫ్లో చార్ట్స్ వేసాను. టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ లేదా దీన్ని పరీక్షల్లో రకాలు మూల్యాంకన సాధనాల్లో వస్తుందమ్మా. దీనికి కూడా 2-3 ఫ్లో చార్ట్స్ వస్తాయి. నేను విద్యా ప్రణాళికలో కూడా ఫ్లో చార్ట్స్ చెప్పాను ఆఫ్లైన్ స్టూడెంట్స్కి. ఆ నోట్స్ కూడా మన యాప్లో అప్లోడ్ చేశాను. సో ఫ్లో చార్ట్స్ అని హెడ్డింగ్ పెట్టి ఏ లెసన్లో ఫ్లో చార్ట్ వేయడానికి వీలుగా ఉందో నేను మీకు చెప్పేశాను. మ్యాక్సిమం ఇక్కడున్నవే వస్తాయి, ఎందుకంటే ఎక్కువేం రావు. విద్యా ప్రణాళికలో ఒకటి వస్తుంది, అవన్నీ వేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ విలువలు, వాల్యూస్. ఇది ఒక 2-3 పేజీలు పెట్టుకొని వాల్యూస్ అన్నీ మన యాప్ తీసుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. నేను నిలువుగా ఫ్లో చార్ట్ వేశాను, విలువలు అని పెట్టి ఇట్లా నిలువు గీత కొట్టి ఇట్లా అనమాట. మీరు ఫ్లో చార్ట్ అడ్డంగా వేసుకోవచ్చు. ఇక్కడ విలువలు అని ఉందనుకోండి, విలువలు మొత్తం ఎన్ని ఉన్నాయి, దాని ఎదురుగుండా ఈ విలువకు సంబంధించినటువంటి కీ పాయింట్. సో అట్లా రాసుకోవాలి విలువలు. వరుసగా మీరు పేజీలో పారాగ్రాఫ్ లాగా చదివితే ఎక్కువ టైం తీసుకుంటుంది. అంత ఎక్కువ టైం తీసుకున్నా మీరు కష్టపడినా గుర్తుండే అవకాశం తక్కువ ఉంటుంది అనమాట. అది విలువలు. ఇక నెక్స్ట్ లక్ష్యాలు స్పష్టీకరణ. లక్ష్యాలు స్పష్టీకరణలు మన అకాడమీ టెక్స్ట్ బుక్లోనే ఇట్లా నిలువు ఫ్లో చార్ట్స్ వేశారు. మీరేం చేయండి అంటే ఒక్కొక్క లక్ష్యానికి వేసుకోండి. ఇప్పుడు అవగాహనకు స్పష్టీకరణ వరుసగా రాసేసారు. మీరు ఒక పేజ్ మొత్తంలో అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణ రాసి దాని ఎదురుగుండా ఒక చిన్న ఉదాహరణ, ఒక కీ పాయింట్ రాసుకోండి. అట్లా లక్ష్యాలు స్పష్టీకరణకు ఒక బ్యూటిఫుల్ ఫ్లో చార్ట్ తయారు చేసుకోండి. తర్వాత విద్యా ప్రమాణాలు. మనకి ఎకడమిక్ స్టాండర్డ్స్ 7 ఉన్నాయి, 7 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. మీరు 7 విద్యా ప్రమాణాలు ఇట్లా నిలువు ఫ్లో చార్ట్ వేసుకోవచ్చు, లేకపోతే అడ్డం తిప్పి 2 పేపర్లు కలిపిలా ఉంటుంది కదా, అలా కూడా వేసుకోవచ్చు. వేసుకొని దాని ఎదురుకుండా కీవర్డ్స్ రాసుకోండి. కీవర్డ్స్ అంటే ఏంటి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. విద్యా ప్రమాణం ఫస్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విషయావగాహన ఉంది. విషయావగాహనలో ఏమేమి వస్తాయి, భేదాలు తెలియచేయట, వివరణ, వ్యాఖ్యానం, తర్వాత విశ్లేషణ, తర్వాత మానసిక చిత్రాలు ఏర్పరచుకుంటా, ఫార్మేషన్ ఆఫ్ మెంటల్ ఇమేజెస్ అంట, ఉదాహరణలు ఇవ్వటం, భేదాలు తెలుపటం, వర్గీకరణ, ఇవన్నీ దీనిలోకి వస్తాయి. ఆ కీ పాయింట్స్ అన్ని ఫస్ట్ విద్యా ప్రమాణానికి రాసుకోవాలి. సెకండ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్, ప్రశ్నించడం, పరికల్పన రూపొందించడం. ఇందులో ఏమొస్తాయి, విద్యార్థులు ఎవరినెవరిని ఎందుకు ప్రశ్నిస్తారు, పరికల్పన అంటే ఏంటి, అక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే ప్రతి విద్యా ప్రమాణానికి ఒక 2-3 లైన్ల గ్యాప్ ఇచ్చుకుంటూ మీరు నిలువు ఫ్లో చార్ట్ వేసుకోవాలి, తప్పదు. సో నెక్స్ట్ 10th చూడండి. విద్యా ప్రమాణాలకు ఒక 3-4 పేజీలు వదులుకోండి చాలు. ఒకటే యూనిట్లో ఉంది కదా, అన్ని యూనిట్స్లో రావు ఇవి. విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణ, విద్యా ప్రమాణాలు ఒక్కొక్క యూనిటే కదమ్మా, అన్ని యూనిట్స్లో ఉండవు. ఇప్పుడు 24 సంవత్సరాలు అంటే అన్ని యూనిట్స్లో ఉంటాయి. ఇక నెక్స్ట్ 11th న్యూమరికల్ వాల్యూస్. న్యూమరికల్ వాల్యూస్ గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం. మీరు సమాచారంలో ఇన్ఫర్మేషన్లో మధ్యలో పాయింట్స్ ఉండి న్యూమరికల్ వాల్యూస్ ఉంటే అసలు గుర్తుండదు. అంటే మీరు ఎంత ఏకసంతాగ్రహులైనా ఎక్కువ టైం అనమాట, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది మనం చాలా ఈజీగా తక్కువ టైంలో గుర్తుపెట్టుకోవచ్చు. న్యూమరికల్ వాల్యూస్ అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ప్రయోగశాలలు ఉన్నాయి, ప్రయోగశాలల్లో న్యూమరికల్ వాల్యూస్ ఏమున్నాయి. ఇప్పుడు వైట్ హౌస్ రూపొందించిన ఉపన్యాస గది ప్రయోగశాల. సో ఉపన్యాస ప్రయోగశాల లెక్చర్ ల్యాబొరేటరీ ఉంది కదా, వైట్ హౌస్ చెప్పింది. అందులో విద్యార్థుల సంఖ్య ఎంత, అంటే ఎంతమంది విద్యార్థులు, ప్రయోగాలు చేసుకోవడానికి 20 మంది, లెక్చర్ వినడానికి 40 మంది. సో వాటి కొలతలు మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కనీసం గుర్తుపెట్టుకోవాల్సినవి నేను యాప్లో మీకు క్లారిటీ ఇచ్చాను. లేఅవుట్ అంటే మన వైశాల్యం, గది యొక్క వైశాల్యము, బ్లాక్ బోర్డు, డిమాన్స్ట్రేషన్ టేబుల్ అంటే ప్రదర్శన బల్ల, కిటికీలు అన్నీ కాకపోయినా గోడల మందం, ఏది ఉపన్యాస ప్రయోగశాలకు. ఇక దానిలో సింకులు, అల్మరాలు, ర్యాకులు, వాటి సంఖ్య. అలాగే మనకు బహుళ ప్రయోజనాల ప్రయోగశాల ఉంది, మల్టీపర్పస్ ల్యాబొరేటరీ. సో అందులో విద్యార్థుల సంఖ్య కూడా 40. అందులో నల్లబల్ల 10-4 రెండిట్లో. ఇక మనకు ఈ లేఅవుట్ అయిపోయాక విద్యార్థుల సంఖ్య అయిపోయింది, నల్లబల్ల అయిపోయిన తర్వాత కిటికీలు, కింద నుంచి కిటికీలు ఎంత ఎత్తు ఉండాలి, గుర్తుపెట్టుకోవాల్సినవి చాలా తక్కువ ఉంటాయి. సో అవి ఈ న్యూమరికల్ వాల్యూస్ ప్రతి దానికి ఉంటాయి. మీరు ఫస్ట్ యూనిట్ నుంచి రాసుకోవచ్చు. ఫస్ట్ యూనిట్ నుంచి అంటే ఫస్ట్ యూనిట్లో ఏం లేకుండా,
సెకండ్లో కూడా లేదు. థర్డ్ యూనిట్ లక్ష్యాల స్పష్టీకరణ కాడ నుంచి ఉన్నాయన్నమాట. సో లక్ష్యాల స్పష్టీకరణ కాడ నుంచి న్యూమరికల్ వాల్యూస్ అక్కడక్కడ ఉన్నాయి. ఈ చివరి యూనిట్స్లో చాలా ఎక్కువ ఉన్నాయి. సంచార ప్రయోగశాల మూడోది ఏమి ఇచ్చాడు మీకు? సంచార ప్రయోగశాల. సంచార ప్రయోగశాల మోస్ట్ ఇంపార్టెంట్. సంచార ప్రయోగశాల వ్యాన్ ఉంటుంది. వ్యాన్ అంటే బస్ అంటారు. ఈ సంచార ప్రయోగశాలలో ఎంతమంది విద్యార్థులు కూర్చొని పాఠం వినడానికి సరిపడే స్పేస్ ఉంటుంది? 45. అలాగే ఎన్ని అంగుళాలు పొడవు ఉన్నటువంటి ఎల్సిడి స్క్రీన్ ఉన్నటువంటి స్మార్ట్ బోర్డు ఎక్కడ ఉండాలి మనకు? సంచార ప్రయోగశాల వ్యాన్లో 43 అంగుళాలు. సో ఇలాంటివి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా న్యూమరికల్ వాల్యూస్. ఇక ప్రయోగశాల యూనిట్లోనే ఇంకేముంది మనకు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రయోగశాలను అభివృద్ధి చేయటానికి అనుసరిస్తున్న విధానం 2022 విధానంలో వాళ్ళు కొన్ని న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చారు. ఇప్పుడు సైన్స్ మ్యాథ్స్ కిట్స్ దానికి ఎంత అంటే ఎంత అమౌంట్ కేటాయించాలి? 22,000 అని ఇచ్చారు. తర్వాత విజ్ఞాన శాస్త్ర మోడల్స్ చార్ట్స్కి 1,000 రూపీస్. తర్వాత ప్రయోగశాలలో వినియోగ పరికరాలు అంటే ఏంటి? మనం రెగ్యులర్గా వినియోగించేటువంటి పరికరాలకు 1,500. తర్వాత మనకు రిపేర్ అండ్ రీప్లేస్కు ఒక 500 కేటాయించమన్నారు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రాష్ట్రంలో సెకండరీ పాఠశాలల్లో ప్రయోగశాలలు అభివృద్ధి చేయడం కోసం కేటాయించేటువంటి వనరులు ఏ విధంగా ఉండాలనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అవి. ఇక మీకు ప్రయోగశాలల్లో అఖిల భారత శాస్త్ర ఉపాధ్యాయ సంఘం ప్రకారం ప్రతి విద్యార్థికి ఉండవలసినటువంటి ప్రయోగశాలలో స్పేస్ 30 SFT 30 చదరపు అడుగులు. ఇవి మీకు చాలా ఉన్నాయి. టీఎల్ఎంలో చూస్తే ఇప్పుడు ఎక్వేరియంలో వాటర్ pH వాల్యూ ఇచ్చాడు 7.0 to 7.5 వరకు ఉండొచ్చు. తర్వాత మీకు హెర్బేరియం నిల్వ చేసేటప్పుడు అందులో అంటిస్తాం కదా, అవి బూజు పట్టకుండా ఉండటానికి మనము 1.25% కరోసివ్ సప్లిమెంట్ ఉన్నటువంటి ఆల్కహాల్లో ముంచిన బ్రష్తో ఏం చేయాలి? అది అంటించినటువంటి దానిపైన పూయాలి. ఇవి న్యూమరికల్ వాల్యూస్. 1.25% కరోసివ్ సప్లిమెంట్ ఉన్నటువంటి ఆల్కహాల్లో ముంచిన pH విలువ. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. మా న్యూమరికల్ వాల్యూస్ అన్ని రాస్తే పెద్ద లిస్ట్ అవుతాయి. ఇప్పుడు ఎంత చెప్పిన తర్వాత ఎన్ని మీరు తయారు చేసి ఇవ్వండి అని నన్ను అడగకండి. సో కొంచెం టైం పడుతుంది. అంటే తయారు చేసి ఇవ్వచ్చు, నేను చేద్దామని ప్లాన్ ఉంది, కానీ ఎప్పుడు చేస్తా అంటే ఇప్పుడు చేయను. నోటిఫికేషన్ వచ్చేసి ఇంకా ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది చూడండి. మీరు రివిజన్లో ఉంటారు చూడండి, ఎగ్జామ్ ఒక 1 month టైం ఉందని. అప్పుడు నేను ఒకసారి చేసి వీటి మీద వీడియోస్ చేస్తాను. అప్పుడు మీరు అది కవర్ అయినాయా లేవా అనేది ఒకసారి చూసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రకారము మీరు ప్రతి యూనిట్కి చేయాలి. రోజుకు ఒక 12 hours కూర్చుంటున్నారు కదా, కనీసం 10 hours. సో మీరు మంచి వీడియో క్లాసెస్ మెథడాలజీ ఫస్ట్ యూనిట్ వింటారు కదా, కొంచెం వినండి. ఒక 2-3 టాపిక్స్కి 15 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు మన యాప్లో అయితే. సో రన్నింగ్ నోట్స్ బ్రీఫ్గా రాస్తారు కదా, 2 అకాడమిక్ బుక్స్ పెట్టుకొని అదే విషయం చదువుతారు కదా. చదివిన తర్వాత మీరేం చేయాలి? రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. డీటెయిల్గా కాకపోయినా మొత్తం ఇన్ఫర్మేషన్ బ్రీఫ్గా రాసేసుకొని ఆ యూనిట్ అంతా అయిపోయాక ఫోన్ చేయండి. ఫస్ట్ యూనిట్లో నిర్వచనాలు ఏమున్నాయి, సంవత్సరాలు ఏమున్నాయి, విద్యావేత్తలు ఎవరున్నారు, లాటిన్ గ్రీక్ పదాలు ఏమున్నాయి, ఇవి మాత్రం హెడ్డింగ్స్ పెట్టుకొని ఒక 200 pages బుక్ పెట్టుకోండి మెథడాలజీకి. ఇప్పుడు ప్రతి మార్కు చాలా ఇంపార్టెంట్ కదమ్మా. సో ఇందులో మనకు ఒక 10 points 10 bits వచ్చినా మీకు మొత్తం 20 marks అంటే 40 bits కదా. 40 bitsలో 10 ఇవి డెఫినెట్గా ఇవన్నీ క్వశ్చన్స్ అడిగే ఏరియాస్. బ్లూ ప్రింట్ అకార్డింగ్ టు బ్లూ ప్రింట్ ప్రిపేర్ అవడం అంటే ఇదే. అంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ రిలేటెడ్ బ్లూ ప్రింట్. మీకు 40 questions-లో 10 ఇవి కవర్ అయిపోతే మిగిలిన 30 ఎనాలిటికల్ క్వశ్చన్స్ రావచ్చు. దీని మీద అనాలిసిస్ క్వశ్చన్స్ వచ్చినా మీరు రాయొచ్చు. లక్ష్యాలు స్పష్టీకరణలు అంటే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? చాలా వస్తాయి. సో ఇందులో మూల్యాంకనంలో టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ లేదా టూల్స్, దాని మీద కూడా చాలా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో ఇదంతా ప్రతి యూనిట్కి ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క రోజు తీసుకున్నా 9th యూనిట్ మనకు లెక్కలో లేదు కదా, 11 units పేరుకే ఉన్న 10 units 10 days మోర్ దాన్ ఎనఫ్. మీరు కొంచెం స్లోగా వెళ్తే 15 days. సో మెథడాలజీ పర్ఫెక్ట్ అయిపోతారు. మీరు ఉట్టిగా చూసుకొని వీడియోస్ అసలు రన్నింగ్ నోట్స్ రాయకుండా ఊరికే టెక్స్ట్ బుక్ అట్లా చదువుకున్నాక ఈ 15 రోజులు అయిపోయి కంటెంట్ ఇస్తారు కదా, కంటెంట్ చదువుతూ మెథడ్ పార్ట్ టైం ప్రిపేర్ అవుతారు కదా. ఇదంతా అయిపోయాక మెథడ్ తీద్దామని చెప్పేసి తీస్తే మొత్తం బ్లాంక్గా ఉంటుంది, ఏం గుర్తుండదు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు? మీరు అలా ప్రిపేర్ అయితే అలా ఉంటుంది. ఇలా ప్రిపేర్ అయ్యారనుకోండి బ్లాంక్ ఉండదు. ఎక్కడైనా డౌట్ వస్తుంది, డౌట్ వచ్చినప్పుడు ఈ బుక్ ఉంటుంది మీకు, నిర్వచనాలన్నీ ఉంటాయి. మీరు రాసిన రన్నింగ్ నోట్స్ చదువుకోవాలి మీరు. అట్ ద సేమ్ టైం రివిజన్లో గుర్తు పెట్టుకోవడానికి కష్టమైన ఏరియాస్ ఇవి. న్యూమరికల్ వాల్యూస్ అంత ఈజీ గుర్తుండవు, నిర్వచనాలు గుర్తుంటాయా? ఇయర్స్, విద్యావేత్తలు
కన్ఫ్యూజ్ అవుతాయి, అభ్యసన బదలాయింపు జరుగుతుంది. ఈ లెసన్లో ఆ లెసన్, ఆ లెసన్లో ఈ లెసన్. ఇవన్నీ ప్రాక్టికల్గా మీరు చదివేటప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్సా? అవునా కదా? డెఫినెట్గా అవును. సో ఇవన్నీ ఈ విధంగా చేసుకోండి. 10 daysలో మ్యాక్సిమం అయిపోద్ది. ఇప్పటికే చాలా మంది చదివేస్తున్నారు, సీనియర్ మోస్ట్ స్టూడెంట్స్. చదివేసే స్టూడెంట్స్ మీరు రివిజన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలాంటిది ఒకటి ప్రిపేర్ చేసుకొని దీన్ని ఒకసారి రీడ్ చేయండి. సో కంటెంట్ కూడా మనకు యాప్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పోస్ట్ పోన్ అయినప్పుడు టైం లేదు, హరిబరిగా చేయలేము అని చెప్పేసి చేయలేదు. ఇప్పుడు ఇదంతా చెప్పాక అబ్బా ఇదంతా ఎవరు చేస్తారు మేడం, ఎవరైనా చేసిన నోట్స్ ఉంటే ఇవ్వండి బై హార్ట్ చేస్తాను అని అనొద్దు. నేనైతే ఎవరు రాసిన నోట్స్ నేను నమ్మను అంటే దానిలో తప్పులున్నాయేమో భయం వేస్తుంది నాకు. అదే టైంలో వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలన్నీ కవర్ చేశారా లేదా అని నాకు భయం. ఎవరైనా నోట్స్ తీసుకున్నా, అంటే నేను మీ ప్లేస్లో ఉండి ఊహించుకొని చెప్తున్నా, ఎవరైనా నోట్స్ తీసుకున్నా వాళ్ళ టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకుని అన్నీ చూసుకొని కరెక్ట్ ఉందనుకుంటేనే చదువుతారు. మీరు కొంతమంది విద్యార్థులు బ్లైండ్గా ఎవరైనా నోట్స్ అడుగుతున్నారు, అది అసలు రాంగ్ ప్రాసెస్ అనమాట. ఎవరు రాసిన నోట్స్ మనం బ్లైండ్గా ఆధారపడకూడదు, దానిలో మిస్టేక్ ఉండొచ్చు. ఒక్క బిట్ పోతే మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ కదా, ఇదేంటి జాబ్ అనేది మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్, మొత్తం లైఫ్ని శాసించేటువంటి ప్రధాన అంశం ఇది. సో మీరు అంత ఈజీగా అంత క్వాలిటీ లేకుండా ఇప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు వేసుకునేటువంటి ఒక డ్రెస్ మీరు పర్చేస్ చేయాలంటే ఎన్నో విషయాలు తెలుసుకొని మీరు పెట్టే 500 1000 రూపాయలు చాలా క్వాలిటీ అది ఇది ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు. ఇది మీ లైఫ్ లాంగ్ మీరు అనుభవించవలసినటువంటి ఒక ప్రొఫెషన్ కాబట్టి ప్రిపరేషన్లో చాలా ఇండస్ట్రీ చేయాలి. అసాధారణమైన విజయాల వెనుక అసాధారణ కష్టం ఉంటుంది. కష్టం లేకుండా ఏమి ఉండదు. డెఫినెట్గా మీరు పెయిన్ఫుల్గా ఒక 10 days కష్టపడకుండా మీకు సబ్జెక్ట్ ఎట్లా వస్తుంది? ఎవరికి రాదు. సో కష్టపడండి. డెఫినెట్గా ఇప్పుడు ఈ చేయాల్సిందంతా చేయండి. సో ఇవన్నీ మనసులో పెట్టుకోండి. కష్టం అని భావించొద్దు. అవసరం అనుకుంటే చచ్చినట్టు చేస్తామమ్మా, అవసరం అనుకుంటే డెఫినెట్గా చేస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఈ వీడియో క్లోజ్ చేస్తాను. రీసెంట్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యేది. ఇప్పుడు నేను ఏది చెప్పినా బాటమ్ ఆఫ్ ద హార్ట్ చెప్తున్నా, అంతేగాని మీరు ఏదో వ్యూస్ పెరగాలని, మీరు లైక్లు మీరు చేసినా చెప్పి నేను ఎప్పుడు అసలు అడగనది, అట్లా చేయాలనే ఉద్దేశం కాదు. ఈ వీడియో యూజ్ అయ్యి తన ప్రిపరేషన్ విధానం మార్చుకొని ఒక్కరు జాబ్ వచ్చిన ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉన్న ఐ విల్ బి సాటిస్ఫైడ్. ఇది ఏంటంటే కంటెంట్ కూడా యాప్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫాలో అవ్వండి, డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేది మీరు చూస్తారు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.